హలో అండి. ఈరోజు వీడియోలో నేను మీకు 3 టాపిక్స్ అయితే చెప్పబోతున్నాను. అవి ఏంటి అంటే ఫస్ట్ మనము బ్లౌజ్ ఇలా లైనింగ్ తక్కువొచ్చినప్పుడు ఎలా అడ్జస్ట్ చేయాలి? ఎలా జాయింట్స్ వేసుకోవాలి? అనేది ఒకటి. అలాగే మనకి చేతి కుట్లు లేకుండా బ్లౌజ్‌ని ఎలా తిరగవేసుకోవాలి? అలాగే మనకి ఫ్రంట్ లోతు తీయడం ఎలా? మనము కన్‌ఫ్యూజ్ లేకుండా లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలి? ఫ్రంట్ లోతు ఎలా తీసుకోవాలనే టాపిక్స్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. చూడండి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ జాయింట్స్ కోసం నేను చూడండి నాకు లైనింగ్‌కి జాయింట్స్ పడతాయి. మెయిన్ ఫ్యాబ్రిక్‌కి జాయింట్స్ పడవు. ఎందుకంటే అది సరిపోతుంది కాబట్టి. ఒకవేళ మీకు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తక్కువొచ్చిందనుకోండి, ఇలా మీరు ఎక్స్‌ట్రా పీసెస్ తీసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రంట్ లోతు తీయలేదు కాబట్టి ఎటునుంచైనా మనం పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే మాక్సిమం 2 సెట్స్ ఒకలానే అనిపిస్తుంటాయి హ్యాండ్స్ దగ్గర. సో, నేనిక్కడ ఏం చేస్తానంటే హ్యాండ్‌కి అటు ఇటు కూడా ఈక్వల్‌గా కొంచెం పెద్ద పెద్ద పీసెసే కట్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. లేదు మీకు కరెక్ట్‌గా కావాలంటే మీరు ముందుగానే చిన్నిగా కొలుచుకునైనా పెట్టుకోవచ్చనమాట. మీకెంత ఎగ్జాక్ట్‌గా ఎంత కావాలి అంతే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చేసే విధానం ఏంటంటే కొంచెం ఎక్కువ పెద్ద పెద్ద అంటే నేను కొలుచుకోలేదు. రఫ్‌గా తీసేసుకొని ఇక్కడ నేను కుడుతున్నానండి. కుట్టేటప్పుడు మొత్తం జాయిన్ చేసేసాక మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలాగో కరెక్ట్‌గా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఎక్స్‌ట్రా ఉన్నవన్నీ అప్పుడు తీసేసుకోవచ్చనమాట. ఒకవేళ మనం తక్కువ పెట్టామనుకోండి తర్వాత పెట్టాలంటే మళ్ళీ జాయింట్ వేయాలి. అలా కాకుండా ముందుగానే కొంచెం ఎక్కువ తీసుకున్నట్లయితే మనకి మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా చిన్న పీస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం కట్ చేసేసుకోవచ్చు ఈజీగా వేరే వేరే జాయింట్స్ వేయకుండా. అందుకని నేను కొంచెం లెంతీగా వెడల్పుగానే తీసుకున్నాననమాట. 2 సైడ్స్ 4 సైడ్స్ కూడాను. ఇలా హ్యాండ్‌కి అటొక జాయింట్, ఇటో జాయింట్ పడుతది. ఎందుకంటే 2 సైడ్స్ కాబట్టి నాకు మొత్తం 4 జాయింట్స్ అనమాట. అంటే ఆ హ్యాండ్‌కి 2, ఈ హ్యాండ్‌కి 2 ఈ విధంగా మనం ఒకవైపు స్టిచ్ వేసాక మళ్ళీ మనం ఉల్టా అంటే ఇలా రివర్స్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసారనుకోండి అది లేవకుండా ఈక్వల్‌గా ఉంటుందనమాట. పై వైపున స్టిచ్ కూడా వేసేసాక మనకి ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను. మీరు ఒకసారి మెయిన్ ఫ్యాబ్రిక్‌తో కూడా చూసుకొని కట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడైతే జాయింట్స్ వేయడం మనకు కంప్లీట్ అయిపోయింది. జాయింట్స్ వేసాక మనం వీటిని బ్లౌజ్‌కి ఎలా జాయిన్ చేసుకోవాలి, అదే ఉల్టా సీదా ఎలా చూసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అది కదా! బ్లౌజ్ పీస్ అయితే అదనమాట. దానికి బోర్డర్ కూడా వచ్చింది. ఇక్కడ నేను దేనికి కూడా లోతు తీయలేదు. అటు బ్లౌజ్ పీస్‌కి తీయలేదు, లైనింగ్ పీస్‌కి తీసుకోలేదు. ఫ్రంట్ లోతు అయితే తీయలేదనమాట. ఇక్కడ 2 హ్యాండ్స్ కూడా మనకి చూడండి జాయింట్స్ పడిన హ్యాండ్స్ అనమాట 2 కూడాను. ఇక్కడ మనం దేనికది సెపరేట్ చేస్తున్నాను నేను ఒకసారి 2 కూడా దేనికది సెపరేట్ చేసి చూపిస్తున్నాను మీకు. జాయింట్స్ చూసారా? ఈ విధంగా అనమాట. ఒకసారి మీరు ఎక్స్ట్రా ఉన్నా కూడా కట్ చేసేసుకోండి. ఇవి మనం హ్యాండ్స్ ఒకదాని మీద ఒకటి పెట్టుకోకుండా, ఒకదాని మీద ఒకటి రివర్స్‌లో పెట్టుకోండి. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ స్టిచ్ వేసింది పైనుంది కదా! మనకి కరెక్ట్‌గా దాని పైన లోపల వైపుకి వచ్చేలా మనకి స్టిచెస్ కుట్టినవి చూడండి. ఇది క్రిందకొచ్చిందా? అది పైకి రావాలి. అలా అంటే మంచివి 2 లోనకి పెట్టుకోండి. చెడ్డవి 2 బయటికి పెట్టుకోండి. మనం బ్లౌజ్ మీద పెట్టినా సరే ఇలాగే పెట్టుకోండి. లేదు మీరు బ్లౌజ్ వెనక పెట్టినా సరే ఈ విధంగా పెట్టుకోండి. ఇదొక చిన్న టిప్ అనుకోండి. మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. 2 సాదాలు లోపల వైపుకుండాలి. లేదా 2 సాదాలు బయటి వైపుకుండాలి. ఇది ఒక ఆనవాళ్ళ కింద మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను మధ్యలో ఒక టక్ ఇచ్చాను కదా! అంటే మధ్యలో మనకి మిడిల్ కరెక్ట్‌గా తెలియడం కోసం ఇలా టక్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఒక వైపున లోతు తీస్తున్నాను చూడండి. ఇక్కడ మనం ఎక్కడైతే ఎక్కడి వరకు పెట్టుకుంటాం అక్కడ ఒక్కొక్క మార్క్. అలాగే మనకి లోతు తీసాం కదా! అక్కడి నుంచి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఒక మార్క్. రెండిటికి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకొని మనం ఫ్రంట్ లోతు మార్క్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను ఒకసారి వినండి. మనం బ్లౌజ్ యొక్క 2 హ్యాండ్స్ ఒకదాని మీద ఒకటి రివర్స్‌లో పెట్టుకున్నాం కదా! పెట్టాక మధ్యలో మిడిల్ టక్ ఇచ్చుకోండి. దాని నుంచి 1 ఇంచ్ గ్యాప్‌లో ఒక మార్క్ పెట్టుకోండి. మళ్ళీ ఇటు సైడ్ మనం ఎక్కడైతే మార్జిన్‌కి మార్క్ పెట్టుకుంటామో అక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని చక్కగా మీరు లోతైతే తీసుకోవాలనమాట. ఇవి 2 కూడా ఒక సైడే తీసుకోవాలి. 2 హ్యాండ్స్‌కి ఒక సైడే తీసుకోవాలనమాట. ఇలా 2 అలా ఒక సైడ్ తీసుకున్నాక మీరు క్రాస్‌గా చక్కగా కట్ చేసేసుకున్నాక ఇక్కడ మనం లైనింగ్ మాత్రమే కట్ చేస్తున్నామండి. మెయిన్ పార్ట్‌కి లోతు తీయలేదు. అది మనం స్టిచ్ చేసి వేసాక కూడా తీసుకోవచ్చు. లేదంటే ఇప్పుడే మీరు తీసేసుకోవచ్చు. ఏమీ ప్రాబ్లమ్ లేదు. అంటే మీకు కన్‌ఫ్యూజ్ కాకుండా నేను ఓన్లీ ఇదొక్కటి చూపిస్తున్నాను.
ఇక్కడ చూసారు కదా, మనం తీసింది తెలియాలి కాబట్టి ఇలా ఒక టక్ ఇచ్చుకోండి. ఈ డాట్ ఇలా చిన్న కట్ ఇవ్వండి. ఇలా కట్ ఇవ్వడం వల్ల మనకి ఫ్రంట్‌లో తీసిన సైడ్స్ ఇవి అని ఒక ఐడియా వస్తుందనమాట. ఇప్పుడు మనం వీటిని బ్లౌజ్ పీస్ మీద పెట్టుకుందాము. చూడండి, బ్లౌజ్ పీస్ పెట్టినప్పుడు కూడా ఇక్కడ చిన్నగా గమనించండి. ఇక్కడ చిన్నగా మిస్టేక్స్ చేస్తారు ఇక్కడే చాలామంది. చూడండి, ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్స్ రెండిటిని మీకు చూపిస్తున్నాను. ఈ రెండిటిని పైన కింద పెట్టాను చూడండి. ఇక్కడ నేను రివర్స్ చేసుకుంటానండి. అంటే చేతికుట్లు వేసుకోకుండా కుట్టాలి అనుకుంటున్నాను కాబట్టి మనం బ్లౌజ్ పై వైపున లైనింగ్‌ని వేసుకోవాలి. అలా కాకుండా మీరు చేతికుట్లు వేసుకోవాలి అనుకుంటే క్రింద వైపున వేసుకోండి. ఇలా పై వైపున వేసుకున్నప్పుడు ఇక్కడ బ్లౌజ్ పైన ఒక లైనింగ్‌ని పెట్టాను కదా, మరొక లైనింగ్‌ని ఇంకొక బ్లౌజ్ హ్యాండ్ మీద పెడుతున్నాను చూడండి. ఇలా హ్యాండ్ మీద పెట్టినప్పుడు మనం ఈ లోతు తీసినవి ఉంటాయి కదండీ! లోతు తీసినవి 2 ఒకదాని మీద ఒకటి ఆపోజిట్‌లో ఉండాలనమాట. ఓకేనా? మీకు అర్థమవుతుంది కదండీ! 2 లోతులు ఆపోజిట్‌లో, అంటే ఆపోజిట్ అంటే ఇది ఇటొచ్చిందనుకోండి, అది అటు రావాలి. అలా సెట్ చేసుకోవాలనమాట. 2 ఒకవైపుకే వచ్చి ఇలా ఇలా ఇక్కడ నేను ఇటువైపు పెట్టానా లోతు తీసింది, అది అటువైపు గాని పెట్టాననుకోండి, ఏమవుతుందంటే మనం కరెక్ట్‌గా అవుతది. లేదు ఇది ఇటు పెట్టానా, అది కూడా సేమ్ అలాగే పెట్టేసాననుకోండి, కుట్టేటప్పుడు మనకి తేడా వస్తదనమాట. అంటే మనం ఫ్రంట్ సెట్ చేసుకునేటప్పుడు 2 ఒకటి ఫ్రంట్ పార్ట్‌కి పెట్టుకోవాలి కదా హ్యాండ్స్ అనేవి. అలా ఫ్రంట్ పార్ట్ పెట్టడానికి రాదనమాట. 2 ఒక ఒకవైపునే వచ్చేస్తాయి. అంటే ఒకటి ఫ్రంట్ పార్ట్‌కొచ్చిందండి. నెక్స్ట్‌ది కూడా బ్యాక్ పార్ట్‌కి వచ్చేస్తదనమాట. ఫ్రంట్ పార్ట్‌కి రాదు. ఏదో అంటే 2 కూడా ఒకే హ్యాండ్‌కే వచ్చేస్తాయండి ఫ్రంట్ పార్ట్‌కి. నాకు చెప్పడానికి మీకు క్లియర్‌గా అర్థం కావట్లేదు కానీ, ఇలా రివర్స్‌లో ఉండాలో చూసుకోండి. ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు. ఓకేనా? ఈ విధంగా 2 సెట్ చేసుకున్నాక మీరు కుట్టుకోవాలనమాట. చూడండి, ఇక్కడ మనం బ్లౌజ్ పీస్ మీద హ్యాండ్ పెట్టాము పై వైపున. ఇక్కడ రివర్స్ చేసుకున్నప్పుడు ఈక్వల్‌గా ఉన్నాయి. కానీ ఉల్టా తిప్పామనుకోండి, అది అటు ఉంటది, ఇది ఇటు ఉంటదనమాట. అట్లా ఉండాలి. అది అటు ఉండాలి, ఇది ఇటు ఉండాలి. ఫ్రంట్‌లో తీసినవి అర్థమైంది కదండీ! నేను ముందు చెప్పింది కరెక్టేనండి. కరెక్ట్‌గా చెప్తున్నాను. మీకు అయిందో లేదో నాకు అర్థం కావట్లేదు గానీ, ఇక్కడ మీకు అర్థమైందో లేదో నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా సెట్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోండి. పై వైపున ఒక స్టిచ్ వేసేసారనుకోండి, మనం ఉల్టా చేసేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవచ్చనమాట. ఈ విధంగా ఉల్టా చేసి కుట్టామనుకోండి, చక్కగా మనకి చేతికుట్లు వేసే పని ఉండదు. ఇక్కడ మీరు చేతికుట్లు వేయక్కర్లేదు. అంటే ఫినిషింగ్ బాగానే ఉంటుందండి. ఫినిషింగ్ మనకి పని త్వరగా అవుతుందనమాట. చక్కగా ఇలా సేమ్ దారం వేసుకుంటే మనకి చిరాగ్గా అది కనబడదండి. అలా కాకుండా వేరే కలర్ కొంచెం మ్యాచింగ్ లేకుండా వేసుకుంటే అంత లుక్ ఉండదు. చక్కగా కరెక్ట్ ఫినిషింగ్ మంచి కలర్ వేసుకుంటే మనకి చక్కగా ఉంటుంది. ఇలా మీరు చేత్తో సాఫ్ట్ చేసుకుంటూ కుట్టారనుకోండి, ఇంకా నీట్‌గా ముడతలవి లేకుండా చక్కగా వస్తుందనమాట. ఇక్కడ మనకి హ్యాండ్ ఇలా మనం బయట మొత్తం స్టిచ్ వేసేసుకోవాలి పై వైపున కూడా లోపల నుంచి. మనకిప్పుడు పై వైపున లైనింగ్ లోనికి వెళ్ళిపోయింది కదండీ! చుట్టూరా కూడా స్టిచ్ వేసేసుకుంటే మనకి లైనింగ్ అనేది కదలదనమాట. ఇక్కడ మన ఫ్రంట్‌లో తీసింది ఉంటది. అది కూడా చూసుకొని మనం చక్కగా ఈ విధంగా మార్క్ వేసినట్టుగానే లైనింగ్ ఎలా ఉందో అలా స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ మనం లైనింగ్ అనేది కరెక్ట్‌గా ఉంది కాబట్టి మనం కుట్టు వేసేసుకున్నాక కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రాలు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఉల్టా లోనికి వెళ్ళిపోయింది కదా! ఇక్కడ ఫ్రంట్ లోతు నేను F1 పెట్టానండి. అంటే లోతు తీసానని అర్థం ఆ పీస్. చూడండి, ఇది మొత్తం స్టిచ్ అయిపోయాక చూపిస్తున్నాను. ఇటు సైడ్ వచ్చింది కదా ఫ్రంట్ లోతు తీసింది. ఇప్పుడు మనము కుట్టేసాక ఆపోజిట్‌లో పెట్టుకున్నాం. చూడండి, 2 లైనింగ్‌లు లోపలికొచ్చినప్పుడు పెట్టుకున్నప్పుడు ఒకదాని మీదకి 2 ఎఫ్‌లు ఒక చోట వచ్చాయి. చూడండి, ఫ్రంట్ లోతులు తీసినవి 2 ఇలా ఆపోజిట్‌లో ఉన్నప్పుడు ఒకవైపుకొచ్చాయి. లేదు మనం ఈక్వల్‌గా పెట్టామనుకోండి, అంటే ఇలా లైనింగ్ చూస్తున్నాం కదా ఒక హ్యాండ్‌ది, అలాగే అది కూడా లైనింగే చూసామనుకోండి, 2 ఎఫ్‌లు ఒక పక్క రాకూడదు. ఇది ఎఫ్ ఇటొస్తే ఆ ఎఫ్ అటు రావాలి. అలా అనమాట. మనం 2 లైనింగ్‌లు ఒకవైపు పెట్టి చూసినప్పుడు ఈక్వల్‌గా రావచ్చు. 2 సాదాలు ఒకవైపు పెట్టి చూసినప్పుడు ఈక్వల్‌గా రావచ్చు. కానీ ఒకలాగా కరెక్ట్‌గా పెట్టి చూసినప్పుడు మాత్రం ఈక్వల్‌గా రాకూడదనమాట. ఇప్పుడు మనం హ్యాండ్‌కి జాయిన్ చేసుకున్నప్పుడు కరెక్ట్‌గా 2 హ్యాండ్స్‌కి కూడా ఫ్రంట్ లోతులు తీసినవి ఫ్రంట్‌కే వస్తాయి. ఈ విధంగా మనం సెట్ చేసుకొని కుట్టుకోవాలి. నేను చెప్పిన పాయింట్స్ మీకు అర్థమయ్యాయో లేదో కామెంట్స్‌లో చెప్పండి. లేదక్కా కొంచెం కన్‌ఫ్యూజ్‌గానే ఉంది, ఇంకా క్లియర్‌గా చెప్పండి, లేదా వేరే ఒక మెథడ్‌లో చెప్పండి, ఇంకా సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్పండి అంటే నేను తప్పకుండా మరొక వీడియో చేస్తాను.